ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సోర్టియం 16,706 కోట్లకు దక్కించుకోవడంతో బిర్లా కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఆర్సీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టగా ఆయన సోదరి అనన్య బిర్లా పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అయిన అనన్యకు జట్టు నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినా కుటుంబ అనుబంధం కారణంగా నెటిజన్ల దృష్టి ఆమెపై పడింది. దీనికి తోడు ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తాను సంతకం చేసిన జెర్సీని ఆమెకు బహుకరించడం సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ పోస్టులకు వేదికైంది. ఈ చిన్న సంఘటన అనన్య ఇమేజ్ను క్రికెట్ అభిమానుల్లో మరింత పాపులర్ చేసింది. కేవలం ఒక పారిశ్రామికవేత్త కుమార్తెగానే కాకుండా తనకంటూ స్వయం కృషితో ప్రత్యేక గుర్తింపును అనన్య సంపాదించుకున్నారు. 17 ఏళ్ల పిన్న వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ సంస్థను స్థాపించి గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్గానూ మెప్పిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కీలక కంపెనీల బోర్డు సభ్యురాలిగా వ్యవహరిస్తూ డిజిటల్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారంతో పాటు ఎంపవర్ వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ఆర్సీబీ కొత్త ప్రయాణంలో అనన్య బిర్లా నేరుగా లేకపోయినా ఆమె గ్లోబల్ ఇమేజ్ మరియు వ్యాపార దక్షత జట్టు బ్రాండ్ వాల్యూకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెప్పొచ్చు.